20వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు ఇక్కడ చదవటానికి టైం లేదు, కానీ ఇక్కడ ఒక ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి, తనకు చాలా ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పండించటానికి, లేకపోతే వరి నాటటానికో, లేకపోతే మొక్కలను నాటటానికో సంథింగ్ ఆ తోటలో చాలా పని ఉంది. అయితే తాను ప్రొద్దున్న 7 గంటలకి మార్కెట్కి వెళ్ళినాడు. మార్కెట్కి వెళ్ళగానే చాలామంది అక్కడ లేబర్ పనివారంతా కూడా మార్కెట్లో ఉన్నారు. ఉండగానే 7 గంటలకు వెళ్ళి, మీరు నా పొలంలోకి వచ్చి పని చేస్తారంటే, చేస్తాం సార్. అక్కడ ఒకవేళ 40 మంది ఉండొచ్చు. ఆ 40 మందిలో మీరు నా దగ్గరకు వచ్చి పని చేస్తారా అంటే, 10 మందిని తీసుకొని తన పొలానికి తీసుకొని వెళ్ళి ఆ పొలంలో బాధ్యత అప్పగించినాడు. వాళ్ళు ఆ పొలంలో పని చేసుకుంటున్నారు. గడ్డి బీకేవారు గడ్డి బీకటము, ఏం చేస్తున్నారు, మందులు వేసేటోళ్ళు వేస్తున్నారు. మరలా ఎందుకో 9 గంటలకో ఎప్పుడో వెళ్ళినాడు. వెళ్ళగానే మరలా ఆ సంత వీధిలో, ఆ వీధిలో, ఆ మార్కెట్లో పాపం ఆ పనివారు అట్లనే ఉన్నారు. ఏంటిది బాబు, మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్ళలేదు ఆ పనికంటే? లేదు సార్, ఎవరు తీసుకొని వెళ్ళలే. అప్పటి నుంచి మీరు ఆ 10 మందిని తీసుకొని వెళ్ళినారు, అప్పటి నుంచి మేము 30 మంది ఇట్లనే ఉన్నాం. అయ్యయ్యో అని దాంట్లో నుంచి కొంత 10 మందిని తీసుకొని మీరు కూడా వెళ్ళి ఆ పని చేయొచ్చు, అక్కడికి వెళ్తే మా మేనేజర్ ఉంటాడు, మీకు అప్పగిస్తాడు పని అని 10 మందిని పంపించి మరలా 3 గంటలకు వచ్చినాడు. మరలా 3 గంటలకు రాగానే ఆ 20 మంది అట్లనే ఉన్నారు. ఏంటిది బాబు, ఇంకా మీరు పనికి పోలేదా అంటే, లేదు సార్, ఎవరు తీసుకొని వెళ్ళలేదు సార్. సరేలే ఒక పని చేస్తారా, 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సార్ 3 అవుతుంది సార్, ఇప్పుడు మేము వచ్చి ఏం చేయాలండి? పర్వాలేదు బాబు, మీరు వెళ్ళండి, ఎంతో కొంత పని చేయండి అని ఇంకొక 10 మందిని పంపించేసి మరలా 5 గంటలకు వస్తే 5 గంటలకి ఇంకా 10 మంది మిగిలి ఉన్నారు. బాధ అనిపించింది. ఏంటిది బాబు, పొద్దుటి నుంచి నిలబడ్డరే పాపం, ఎవ్వరు మిమ్మల్ని పనికి తీసుకొని వెళ్ళలేదా అంటే, లేదు సార్, ఏదో కొద్దిసేపు పని చేస్తే, ఏదో సంపాదిస్తే నా బిడ్డలకి భోజనం పెట్టగలుగుతాం, ఎవ్వరు తీసుకొని వెళ్ళలేదంటే, సరేలే నాకు తోచింది నేను మీకు ఇస్తలే అని 5 గంటలకి ఆ 10 మందిని కూడా పంపించేసాం. అంటే 7 గంటలకు 10 మంది వెళ్ళినారు, 12 గంటలకు 10 మంది వెళ్ళినారు, 3 గంటలకు 10 మంది వెళ్ళినారు. చివరికి 5 గంటలకి ఇక సూర్యుడు ఆ యొక్క సెట్ అయ్యే టైంలో 5 గంటలకి వెళ్ళినారు. ఇక 6 గంటలకి వచ్చి వారికి జీతం, రోజు కూలి తీసుకొని వెళ్ళే టైం గంట. అప్పుడు ఇక అందరికి జీతం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీతం ఇస్తూ ఉన్నప్పుడు 5 గంటలకు వచ్చిన వారికి 1000 రూపాయలు ఇచ్చండి. చప్పట్లు కొట్టండి. 3 గంటలకు వచ్చిన వారికి 1000 రూపాయలు ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి. 12 గంటలకు వచ్చిన వారు, 7 గంటలకు వచ్చిన వారు అనుకుంటారు ఇంచుమించు నాకు ఒక 2000 అయినా ఇస్తాడు. ఈ 5 గంటలు చేసినోనికి, 2 గంటలు చేసినోనికే 1000 రూపాయలు ఇచ్చిండి సార్, చాలా మంచి సార్ ఈయన. కాబట్టి నేను 5 గంటలకి రాలే, 3 గంటలకు రాలే, పొద్దున్న 7 గంటలకు వచ్చిన, 9, 10 గంటలకు వచ్చిన నాకు ఒక 2000 అయినా 3000 అని ఇస్తాడు అనుకొని ఆశతోనుంటే 12 గంటలకు వచ్చిన వారు ఎవరెవరు అని పిలవగానే రాగానే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాడు. 7 గంటలకు వచ్చిన వారు, మిగతా వారు ఎవరంటే 10 మందికి, వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ 7 గంటలకి 12 గంటలకు వచ్చిన వారు చాలా అప్సెట్ అయిపోయారు. ఏంటి సార్, ఏంటిది అన్నాడు. నేను నీతోని ఎంత ఇస్తానని ఒప్పందం చేసుకున్నా, 1000 రూపాయలే ఇస్తానన్న. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుండు? 7 గంటలకి, 9, 10 గంటలకు వచ్చిన వారితోని నేను నీకు రోజుకి 1000 రూపాయలు ఇస్తానని నేను ఒప్పందం చేసుకున్నా. కాబట్టి నువ్వు చేసిన పనికి నేను నీకు ఇచ్చిన, తీసుకొని వెళ్ళిపో అంటే వాళ్ళు అంటారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినాం, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినాం, మేము పొద్దున్న 7 గంటలకు వచ్చినాం, మాకు కూడా 1000 రూపాయలు ఇస్తానంటే ఎట్లా అంటే,
అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, 20వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అందుకతడు ఆ, వారిలో ఒకరిని చూచి ఒకరిని చూచి స్నేహితుడా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మనమైతే ఏమంటాం, మూర్ఖుడా అంటామేమో, నీకు ఎందుకు అంత కోపం వస్తుంది అనేసి అంటామేమో. కానీ ఆ వ్యక్తిని ఎంత ప్రేమగా పరామర్శిస్తున్నాడంటే స్నేహితుడా అని పిలుస్తున్నాడా. నేను నీకు అన్యాయము చేయలేదే? నేను నీకు అన్యాయం చేయలేదే. నువ్వు 7 గంటల నుంచి 5 గంటల దాకా పని చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నా. నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నేను ఒప్పందం చేసుకోలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు నేను ఇస్తానన్నా 1000 రూపాయలు నువ్వు తీసుకొని వెళ్ళిపో, అంతే. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. హల్లెలూయా. ఈ యజమానుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా సొమ్ము నా ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఎవరు నన్ను ఎక్కువ ఇవ్వవు తక్కువ ఇవ్వు అని అనటానికి? నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నేను నీకు 1000 రూపాయలు ఇస్తానన్నా నీకు ఇచ్చిన తీసుకొని వెళ్ళిపో, అంతే. వాళ్ళకి నేను 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా, 10,000 ఇస్తా, నీకు సంబంధం లేదు. నా ఇష్టం. నేను 7 గంటలకు వచ్చిన నీకు 1000 రూపాయలు ఇస్తా, 10 నుంచి 12 వచ్చిన వారికి 1000 రూపాయలు ఇస్తా, 3 గంటలకు వచ్చిన వారికి 1000 రూపాయలు ఇస్తా, 5 గంటలకు వచ్చిన వారికి 1000 రూపాయలు ఇస్తా, అసలు రాని వారికి కూడా 1000 రూపాయలు ఇస్తా. నా ఇష్టం. నా సొమ్ము నా ఇష్టం, నీకెందుకు బాబు అంత కోపము అనేసి అంటున్నాడు. ఇదే విధంగా మొదటి వారట కడపటి వారు అవుతారట. హల్లెలూయా. కడపటి వారు మొదటి వారు అవుతారట. ఈ సందర్భముగా మనం తెలుసుకోవాలి, మనుషులకి పక్షపాతం ఉంటుంది. ఒకరిని ఒక విధంగా ప్రేమించి ఒకరిని ఒక విధంగా ప్రేమించే స్వభావం ఉంటుంది మనుషులకి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషులకి ఏదో రకంగా ఆ స్వభావం ఉంటుంది. ఈవెన్ ఆ బైబిల్ గ్రంథంలో యాకోబు ఏశావు ఉంటారు. తల్లి ఏమో యాకోబును ప్రేమిస్తుంది, తండ్రి ఏమో ఏశావును ప్రేమిస్తుంది. తల్లి తండ్రులకు లోనే కొడుకుల మీద పక్షపాతం. తల్లి ఏమో యాకోబును ప్రేమిస్తుంది, తండ్రి ఏమో ఏశావును ప్రేమిస్తుంది. ఇక తల్లిదండ్రుల మధ్యలోనే ఆ పక్షపాతం ఉంటే ఈ లోకంలో సహజమే ప్రతి మనుషులకి పక్షపాతం ఉండటం. ఎఫ్రాయిము మనష్యేని యాకోబు దగ్గరకు వచ్చి దీవించే సమయంలో యోసేపు కూడా అక్కడ పక్షపాతం చూపుతూ ఉన్నాడు. కానీ దేవునికి పక్షపాతం లేదు. ఇది మనస్సులో పెట్టుకోవాలి మనం. దేవునికి అందరూ ఒకటే. హల్లెలూయా. అందరూ ఒకటే. పేదవారైనా గొప్పవారైనా, జ్ఞానవంతులైనా జ్ఞానహీనులైనా, పల్లెటూరులో ఉన్నవారైనా పట్టణంలో ఉన్నవారైనా, బలవంతులైనా బలహీనులైనా, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసి క్రైస్తవుల మీదనే వర్షాన్ని కుమ్మరిస్తున్నాడా? క్రైస్తవులకే ఎండను, చలిని, చలికాలము, వర్షాకాలం, ఎండాకాలం ఇస్తున్నాడా? తనకి పక్షపాతం లేదు కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి వర్షాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈరోజు ఒకవేళ క్రొత్తగా ఈ లైవ్ స్ట్రీమింగ్లో నువ్వు కూర్చొని వర్తమానం వింటున్నావా బిడ్డ? ఒకవేళ ఈరోజు ఈ శనివారం సభకి క్రొత్తగా వచ్చినావా నాన్న? అయ్యో, మందిరంలో ఉన్న వారంతా క్రైస్తవులు, నేను క్రొత్తగా వచ్చిన నాకేం తెలియదు కదా, నా ప్రార్థన యేసయ్య ఆలకిస్తాడా? నా జీవితంలో యేసయ్య అద్భుతం జరిగిస్తాడా? నా కొడుకును అందరిలాగా స్వస్థపరుస్తాడా? నా భర్తను మారుస్తాడా?
నా భార్య మరలా తిరిగి లేచి నడుస్తుందా? ఎందుకంటే నాకు మందిరంకి వెళ్ళే అలవాటు లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఏదో యూట్యూబ్ క్లిప్లో చూసి నేను ఇక్కడికి వచ్చిన. నా జీవితంలో కూడా యేసయ్య న్యాయం చేస్తాడా అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా. నాకు ప్రార్థన చేయటం రాదే, నేను ఎలా యేసయ్యని అడగాలి అంటే, చూడండి, చిన్న చిన్న బిడ్డలు మమ్మీ డాడా మమ్మీ అంటా ఉంటారు. చిన్న బిడ్డలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమన్నావు మళ్ళీ మాట్లాడు అని వాళ్ళు మాట్లాడగానే నవ్వుతూ ఉంటాం. చాలా అందంగా, చాలా ఇంపుగా ఉంటుంది వాళ్ళ మాటలు. కానీ మీ అందరికి శుభవార్త, కృతకృతగా వస్తున్న నీవు అలా యేసయ్యా అని ఇప్పుడు ఒక బాబు యేసయ్యా నన్ను స్వస్థపరచవా అని చిన్న కొడుకు అన్నాడు కదా, ఆ మాట పరలోకాన్ని గడగడ వణికిస్తుంది అంతే. ఎందుకంటే యేసయ్యకి పక్షపాతం లేదు బిడ్డ. అందుకనే ఒకసారి పేతురుకి ఒక ఆలోచన ఏంటిదంటే, తన వర్గంలో ఉన్న వారికే యేసయ్య గురించి చెప్పాలా, తన కులస్తులకే యేసయ్య గురించి చెప్పాలా. వేరే కులస్తులకి, వేరే ప్రజలకి నేను వారందరూ కూడా అంటరాని వారు అనే ఆలోచనతో దైవజనుడైన పేతురే తనకు ఒక ఆలోచన, నా ప్రజలు, నా రక్త సంబంధులు, అంతే నా కులస్తులు, నా ప్రియులు, వాళ్ళ దగ్గరికే నేను వెళ్తా, బయట ఉన్నవారు వరకు వాళ్ళంతా అంటరాని వారు అనే ఆలోచనతో సేవలో ముందుకు సాగుతున్న సేవకుడు యొక్క దగ్గర వారు నా కులస్తులు అనే ఆలోచనతోని పక్షపాతము కలిగి పేతురు తన సేవా పరిచర్యలో ముందుకు సాగుతుంటే, ఆ సేవకునికి దేవుడు ఒక దర్శనం చూపెట్టినాడు. అన్ని చతుష్పాద జంతువులు, నానా రకములైన జంతువులు, ఆ జంతువులను చంపుకొని తిను అనే స్వరం వినబడుతుంది. అప్పుడే పేతురు అంటున్నాడు, ఇవి చాలా నిషిద్ధమైనవి కదా, ఇవన్నీ నేను తినొద్దు కదా అంటే, నేను పవిత్రపరిచినాను, నువ్వు తిను అనేసి అంటున్నాడు. దాని అర్థం ఏంటిదంటే, నీవు నీ ప్రియుల దగ్గరికి, నీ రక్త సంబంధాల దగ్గరికి, నీ కులస్తుల దగ్గరికి పక్షపాతంతో వెళ్తూ వస్తున్నావు, కానీ నేను అందరినీ ప్రేమించేవాడను. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఎవరు కూడా అంటరాని వారు కాదు, నేను అందరినీ ప్రేమించే దేవుడను పేతురు అనేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దర్శనం చూసినాడో, ఆయన మనోనేత్రములు తెరవబడి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, అయ్యా నన్ను క్షమించవా అనేసి అన్నాడు. అందుకనే ఈ పేతురు ఎప్పుడైతే మారు మనసు పొంది, ఎప్పుడైతే తన మనస్సును మార్చుకొని, తన అభిప్రాయాన్ని మార్చుకొని వచ్చినాడో, ఒక మాట అంటున్నాడు. చదువుదాం 28వ వచనం, 10:28. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, అన్య జనాంగముతో సహవాసము చేయుటైనను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను, యూదునికి ధర్మము కాదని మీకు, నా కులస్తునికి నాకు ధర్మము కాదని మీకు తెలియను, నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు అని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, నేను నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. కారణం 36వ వచనం,
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు కొంతమందికి, కొన్ని దేశాలకి, కొంతమంది ప్రజలకి దేవుడు కాదు, కానీ అందరికీ ప్రభు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ఈ ఉదయము, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. పక్షపాతం ఉండదు బిడ్డ యేసయ్యకి. అంతేకాక సర్వసాధారణంగా తాగుబోతు భర్తని భార్య కొన్నిసార్లు విసుక్కుంటుంది. మాటి మాటికి లాయర్ నోటీస్ పంపించే భార్యని భర్త విసుక్కుంటాడు. ఈ విధంగా భయంకరమైన వ్యసనాలు కలిగి, భయంకరమైన పాపానికి బానిస అయిపోయిన వారిని, వాళ్ళు తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, వ్యభిచారానికి బానిసైన వారు కావచ్చు, అక్రమ సంబంధానికి బానిసైన వారు కావచ్చు, భయంకరమైన వ్యసనాలకి బానిసైన వారిని చీడ పురుగుల్లాగా సమాజం చూస్తుంది. కానీ యేసయ్య మనస్సు ఎట్లాంటి మనసు అంటే వారిని కూడా ప్రేమించే మనస్సు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి అంత. ఒకసారి సమాజ మందిరంలో యేసయ్య కూర్చొని ఉంటే ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఎంటుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ తెచ్చి యేసయ్య ముందు పడేసిన. ఆ దినాలలో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఒక రూల్ ఉండేది. అప్పుడు తెచ్చి పడేయగానే అందరు అంటున్నారు, ఈమెను రాళ్లతో కొట్టమని నియమ నిబంధనలు చెప్తున్నాయి కదా, నువ్వేం తీర్పు ఇస్తావు అనేసి అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు. వాళ్ళకు అర్థమైపోయింది, బాహ్యంగా పవిత్రులుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళ తలంపులు, క్రియలు, మాటలు, చూపులు, నడత పాపం పాపం పాపం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు దాకా ఆమెని వ్యభిచారశ్రీ 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 అన్నవారే గాని ఏ రోజు కూడా ఆమెను పేరు పెట్టి పిలిచిన వారు లేరు. కానీ యేసయ్య ఏమని పిలిచినాడో తెలుసా? అమ్మా అని పిలిచినాడు. ఆమె సమాజంలో ఒక చీడ పురుగు అనేసి అన్నారు చాలా మంది. ఈమె ద్వారా కాలనీకి చెడ్డ పేరు వచ్చింది, మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది అని అన్నవారే ఉన్నారు. కానీ అదిగో వ్యభిచారి వస్తుంది, ఇంకా ఎవరిని నాశనం చేయటానికి వస్తుందో అని స్త్రీలు అన్నవారు ఉన్నారు. నా భర్తను నాకు దూరం చేసింది ఆమె, నా భర్తని నాశనం చేసిన ఆమె అని స్త్రీలు అని ఉండొచ్చు. ఎన్ని రకరకాల శాపనార్థాలు పెట్టిండొచ్చు ఆమెకి. కానీ యేసయ్య ఎవరు నిన్ను శిక్షించలేదా? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించాను. అమ్మా అని పిలుస్తున్నాను. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు బిడ్డ. నేను తాగుబోతును కదా, నన్ను ప్రేమించేవారు నేను. నా భర్త తాగుబోతు అనేసి అంటుంది నీ భార్య, నా తండ్రి తాగుబోతు అనేసి అంటున్నాడు. నేను ప్రేమించేవారు ఎవరు లేరా బిడ్డ? నీతో ఆప్యాయంగా పలకరించేవారు ఎవరు లేరా బిడ్డ? నీ పేదరికంను బట్టి, నీ దారిద్ర్యతను బట్టి నిన్ను ఒక చీడ పురుగులాగా చూస్తున్నారా? నీకంటే వెనకాల వచ్చిన వారికి గర్భం తెరవబడ్డది, పిల్లలతో ఆనందిస్తుంటే నిన్ను గొడ్రాలే అని నింద వేశారా? భయపడకు, భయపడకు. ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి ఒక ప్రియుడున్నాడు, ఆయననే యేసయ్య. ఎక్కడెక్కడెక్కడికో తిరిగి తిరిగి అలసిపోయినావేమో, కానీ భయపడకు బిడ్డ. ఈరోజు నీకు ఒక మంచి స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు. నువ్వు ఎంత భయంకరమైన పాపములో ఉన్నా కానీ నీ పాపాన్ని క్షమించి నీకు ఒక క్రొత్త జీవితం ఇవ్వటానికి ఈ స్థలానికి నడిపించు. ఎంత భయంకరమైన రోగమున్నా ఆయనకు అసాధ్యమైనదంటూ లేదు. ఎంత వ్యసనాలకి నువ్వు బానిస అయిపోయినా భయపడకు. ఈ రాత్రి నిన్ను ప్రేమించే యేసయ్య నీ జీవితంలో ఒక నూతన కార్యం, వింతైన కార్యం జరిగిస్తున్నాడు.
ఎందుకు అంటే ఆయనకి ఏం లేదు. చేయి పైకెత్తి చెప్పండి. పక్షపాతం